గోదావరి తీరాన పట్టిసీమ ఎత్తిపోతల పథకం సముద్రంలో కలిసే గోదావరి నీటిని కట్టడి చేస్తూ కృష్ణమ్మను కలుపుతూ సీమ గొంతు తడిపే భగీరథ ప్రయత్నం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రయోగాత్మకంగా నీటిని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షిత సమయానికి ముందే పట్టిసీమను పూర్తి చేస్తామని ఇంజనీర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకం పనుల వేగంపై ప్రత్యేకతను ఇప్పుడు చూద్దాం. గోదావరి జలాలను కృష్ణానదిలో అనుసంధానం చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ప్రస్తుతం చూస్తున్న పనులు చూస్తుంటే శరవేగంగా జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ పనులన్నీ కూడా సంవత్సరం కాలంలో పూర్తి చేయడానికి సంబంధిత గుత్తేదారుల అగ్రిమెంట్ ఉంది. అయితే ఇప్పటికీ ఆగస్టు నెలాఖరికల్లా కొంతలో కొంత నీరిచ్చి ట్రయల్ రన్ ఇవ్వాలనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం లక్ష్యంగా రాయలసీమ కరువుని తరిమేయడమే ధ్యేయంగా చేపట్టిన ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఈ ఏడాది మార్చి 29న శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఈ 4 నెలల్లో అంచనాలు మించి వేగంగా పనులు సాగుతున్నాయి. ఈ పథకం పూర్తయితే సాగరంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయవచ్చు. ఆ విధంగా గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికీ తరగని సిరులు పొంగించే భగీరథ ప్రయత్నంగా పట్టిసీమ నిలిచిపోతుంది. ఇది పూర్తయితే ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు విడుదలయ్యే జలాలను ఇకపై ఎగువన శ్రీశైలం వద్దనే నిలిపి వాటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించొచ్చు. ఈ లక్ష్యంతో పట్టిసీమ ఎత్తిపోతల పథక నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల నీరందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. పారిశ్రామిక అవసరాలు కూడా ఈ ప్రాజెక్టుతో తీరిపోతాయి. పట్టిసీమ ప్రాజెక్టు వ్యయం 1120 కోట్ల రూపాయలు. అయినా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తే 21% బోనస్ను చెల్లించే విధంగా మెగా ఇంజనీర్స్ కు పనులు అప్పగించారు. పనులకు అడ్డంకులు, భూసేకరణ సమస్యలను ప్రభుత్వం అత్యంత చొరవతో అధిగమించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా క్లియరెన్స్లు ఇవ్వడం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానమైన సమస్య ఏంటంటే రాయలసీమ కరువు కాటకాలతో ఉంది. రాయలసీమ నీటి పట్టిసీమ వల్లే రాయలసీమ తాలూకు కరువు కాటకాలన్నీ కూడా సమసిపోతాయనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు బృహత్తమైన ప్రాజెక్టు చేపట్టారు. ఈ 4 నెలల్లో 20% పనులు పూర్తి చేయడం కూడా కష్టమేనని మొదట్లో చాలా మంది పెదవి విరిచారు. దాదాపు రికార్డు స్థాయిలో 40% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పట్టిసీమ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి 5 సార్లు పర్యవేక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు. ఆగస్టు 15 నాటికి 4 పంపుల ద్వారా ప్రయోగాత్మకంగా 2800 క్యూసెక్కుల నీటిని పరుగులు పెట్టించేందుకు అంతా సిద్ధమవుతోంది. 4 వరుసల పైప్ లైన్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటెక్స్ బావుల నిర్మాణపు పనులు వేగంగానే సాగుతున్నాయి. నీటిని తోడే మోటార్లు, పంపులు చైనా, పశ్చిమ బెంగాల్ నుంచి రావాల్సింది. ఇవి సకాలానికి చేరుకుంటే ఆగస్టు 15కి ప్రయోగాత్మకంగా నీటిని వదిలేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. గోదావరి ఒడ్డున పోలవరం, పట్టిసీమకు మధ్యలో ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం సాగుతుంది. 24 ఇంటెక్ బావులు నిర్మించి సబ్మెర్సిబుల్ పంపులు ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి 12 పైప్ లైన్ల ద్వారా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం కుడి కాలువకు నీటిని చేరవేసే బృహత్తర ప్రణాళిక ఇది. గోదావరిలో ఎత్తిపోతల పథకం వద్ద 14 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉంటేనే పంపులు మొదలయ్యే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇంటెక్ బావుల చుట్టూ కాంక్రీట్ గోడలు, పైన్ స్లాబులు నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాతే మట్టిని తొలగిస్తారు. గంటకు 38 క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించే విధంగా కెల్లీగ్రాట్ అనే యంత్రాన్ని వినియోగిస్తున్నారు. అలా పట్టిసీమలో రికార్డు స్థాయిలో రోజుకి 1000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకునేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మెట్రో రైల్వే ప్రాజెక్టులో వినియోగించిన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పట్టిసీమ పనులు ఇప్పటిదాకా 50% కంప్లీట్ అయినాయండి. మీరు అన్నట్టు 1 yearలో కంప్లీట్ చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు టాస్క్ ఇచ్చారు. August 15th కల్లా 8 పంపులు రెడీ చేసి దానికి సంబంధించి వాటర్ని లిఫ్ట్ చేయమన్నారు. సో ఈ టాస్క్ సంబంధించే మేము ప్రస్తుతం అందరం మా స్టాఫ్ అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. అట్ ది సేమ్ టైం ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని మర్చిపోకుండా వాటికి అనుగుణంగానే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో కొంచెం కన్స్ట్రైంట్ ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీళ్ళు అనేది మేము లిఫ్ట్ చేయాలనే నిశ్చయంతో ఉన్నాం. పోలవరం కుడి కాలువకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సుమారు 170 కిలోమీటర్ల వరకు ఈ కాలువ ఉంటుంది. అయితే ఏంటంటే గత 9 సంవత్సరాల క్రితం ఈ కాలువ నిర్మించారు. మధ్యలో సుమారు 11 కిలోమీటర్లు, ఇటు కృష్ణా జిల్లాలో 9 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కిలోమీటర్ల మేరకు భూసేకరణలో సమస్యలు, వివాదాలు తలెత్తడంతో ఆ నిర్మాణ పనులు ఆగిపోయి పట్టిసీమ నీటిని మళ్లించాలంటే పోలవరం కుడి ప్రధాన పనులు కూడా అదే సమయంలో పూర్తవ్వాలి. ఈ కాలువ పూర్తయినా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 11 కిలోమీటర్ల దూరంలో సుమారు 2000 ఎకరాల భూసేకరణ నిలిచిపోవడం వల్ల 9 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనులాగిపోయాయి. అయితే ముఖ్యమంత్రి చొరవ చూపి రైతులతో మాట్లాడి అత్యధిక మొత్తంలో పరిహారం ఇప్పించి భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇప్పుడు ఆ 11 కిలోమీటర్ల కాలువ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంప్ హౌస్ దగ్గర నుంచి కుడి కాలువ వరకు 4 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భం నుంచి గొట్టాల ద్వారానే నీరు ప్రవహిస్తుంది. ఇందుకు 12 వరుసల్లో సుమారు 7,800 గొట్టాలు అమరుస్తారు. 18 మిల్లీమీటర్ల మందంతో 3 మీటర్ల వ్యాసంతో ఇనుప రేకులతో గొట్టాలు తయారు చేస్తున్నారు. ఈ గొట్టాల తయారీ యూనిట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి పనులకు ఆటంకం కలగకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. 7,800 పైపులు సుమారుగా చేయవలసి ఉన్నదానికి దాదాపుగా 5,000 చిల్లర పైపులు పూర్తి చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇది నవంబరు ఎండింగ్ లోపల పైప్ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్, పైపులు లేయింగ్ చేయడం పూర్తవుతుందని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పైపులు గాని ఇక్కడ గాని 38 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి అనుకున్న సమయానికి పట్టిసీమను ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పనులు ఇదే వేగంతో సాగితే లక్ష్యం అందుకోవడం పెద్ద కష్టం కాదంటున్నారు ఇంజనీర్లు. అదే జరిగితే రాయలసీమ దిశగా గోదావరి, కృష్ణా జలాల పరవళ్లను అతి త్వరలోనే చూడగలం. పట్టిసీమ నుంచి రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే వేగం ముందు కూడా కొనసాగితే కొద్ది నెలల్లోనే ఇటు రాయలసీమ, అటు కృష్ణా డెల్టా రైతులు కళల్లో ఆనందం చూసే అవకాశం ఉంటుంది. పట్టిసీమ నుంచి కెమెరామెన్ రమణతో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.